హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఈ నవధాన్యాలు వేసాను కదండి మన మొక్కల్లో. వీటి గురించి చాలామంది అడిగారండి, మీరు నవధాన్యాలు వేసారు కదమ్మా, అవి ఏం చేస్తారు చెప్పండి అని కామెంట్లో పెట్టారు. వీడియోలు కూడా ఇక్కడ నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు 2-3 అడిగారండి, ఆంటీ మీరు ఈ నవధాన్యాలు దేనికి వేసినట్టు, అవి వేసారు కదా ఏం చేయాలి, ఎందుకు వేసారు అని అడుగుతున్నారు. అయితే వాళ్ళని ఫుల్ వీడియో చూడండి అని చెప్పాను. చూస్తున్నారంటే అయితే ఇప్పుడు మళ్ళీ నేను ఈ నవధాన్యాలు మొక్కలు ఎందుకు వేసాను అంటే, మన మొక్క మట్టి బాగా ఉంటే మొక్క బాగుంటుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. మట్టి అనేది మంచిగా మనం వేసుకున్న టబ్బులో సగం మట్టే ఉంటుంది కాబట్టి మంచిగా గుల్లబారటానికి లూజ్గా అవటానికి ఇది మళ్ళీ నైట్రోజన్ని అందిస్తుంది మన మొక్కకి. మంచిగా ఏపుగా పెరుగుద్ది మొక్క. చూడండి అన్ని చిగుర్లు ఎట్లా వచ్చినాయో. అంతకుముందు కొంచెం అంత చూపించాం మీకు. ఇట్లాగా ఇక్కడ మళ్ళీ ప్రతి గనుపు దగ్గర చిగురు వస్తుంది. అయితే ఇట్లా మనకి చిగుర్లు రావడానికి, మంచిగా పెరగడానికి మొక్క కొత్త చిగుర్లు వచ్చి మంచిగా పెరుగుద్దండి, ఉపయోగపడుద్ది. అది మట్టి గుల్లబార్చుద్ది, నైట్రోజన్ శాతాన్ని ఎక్కువగా మొక్కకి అందిస్తుంది. నైట్రోజన్ అనేది మన పెసలు, మినుములు, అలసందలు ఇట్లాంటి మొక్కల నుంచి నైట్రోజన్ అనేది వస్తుంది. ఆ వేరు నుంచి ఈ అసలు మొక్కకి మట్టికి అందించి ఆ మొక్క తీసుకునేటట్లు చేస్తుంది. అయితే ఇప్పుడు మనము ఈ మొక్కల్ని పీకేసి నేనేం చేస్తాననేది చూపిస్తా. బాగా పెరిగిపోయినాయండి. ఇప్పుడు చాలా రోజులు అవుతుంది వేసి కూడా నేను ఎండలకి చేయలేక నేను సగం ఆగాను. ఇప్పుడు మనం ఇవన్నీ పీక్కొని బాగా పెరిగినాయి కాబట్టి కొంచెం కటింగ్ చేసుకోవాలండి. ఇదంతా చిన్న చిన్నగా కట్ చేసుకొని చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ మొక్కలకి మనం ఇప్పుడు మంచిగా నైట్రోజన్ అందించాము. మిగతా మొక్కలు కొన్నిట్లో నేను వేయలేదు కదా, ఇప్పుడు వేసిన వాటికి ఇప్పుడు అవసరం లేదు. మళ్ళీ ఈ నీళ్లు నానబెట్టుకొని చేయాలి. ఇప్పుడు మిగతా మొక్కలన్నిటికీ ఇవ్వాలండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నిమ్మలు ఇట్లాంటి వాటికి మిగతా ఏదైనా మనం అది వేయిన చోట ఆ నీళ్లు ఇచ్చుకోవాలండి నానబెట్టుకొని. ఇక్కడ అంతా కూడా వేసాను కదా, చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇక్కడైతే కాపుకు కూడా మొదలవుతుంది పెసర. ఇవన్నీ మనం ఇప్పుడు కట్ చేసి ఇదిగండి, ఇక్కడ ఈ రేగు పండ్ల చెట్లో వేసాను. ఇదిగండి కాయలు చూడండి ఎట్లా వస్తున్నాయో. రేగు పండ్లు ఈ పెద్దవి అవుతాయి. ఇంకా కిచెన్ వేస్ట్ కూడా ఇస్తానండి. ఇవన్నీ తీసేసిన తర్వాత ఈ మొక్కలకు ఒక్కసారి కనుక కిచెన్ వేస్ట్ ఇస్తే మళ్ళీ మంచిగా ఉంటుంది మొక్క. అవన్నీ పీకేస్తాం కాబట్టి. ఇదిగండి ఇక్కడ కూడా చూడండి, ఈ జామ మొక్కలు వేసాను కదా, మంచిగా పెరిగినాయండి. ఇప్పుడు ఈ మొక్క నిజంగా ఎంత పెరిగితే మట్టికి అంత మంచిది. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇట్లా పీకుతాం కదండి, ఇదిగండి మట్టి బాగా గుల్లబారిద్దండి. చూడండి, ఈ వేరు ఎంత దూరం వెళ్తే అంత దూరం మనకి మంచిగా గుల్లబారిద్ది మట్టి. పీకుతాం కదా, కదలబారిద్ది మట్టి. ఇదిగండి నైట్రోజన్ అంటే ఏమిటి, ఎందుకు ఆంటీ నైట్రోజన్ అంటే ఎలాగా అని అడిగారు. ఇదిగండి ఇట్లాగా ఈ కాయలుగా ఉంటాయి కదా మొక్కకి, ఇవి నైట్రోజన్ శాతాన్ని ఇందులో అట్టుపెట్టుకొని మొక్కకి ఎప్పుడు కావాలో అప్పుడు అందిస్తుందంట. అది ఇదండి ఇట్లా పీకేసుకుంటే కమ్మన వాసన అండి. మట్టి వాసన అంటారు కదా, అసలు ఎంత మంచి వాసనో. ఇక్కడ దగ్గరుండి అనుభవించాలండి నిజంగా. అబ్బా మట్టి చూడండి కంపోస్ట్ లాగా అయిపోయింది. ఇదే అప్పుడు జామ మొక్క టబ్బు విరిగిపోతే నేను నాటాను కదండి, రీపాటింగ్ చేసుకున్నా కదా. ఇప్పుడు ఈ ఆకులు, ముందు వచ్చిన ఆకులు ఇట్లాగా పండిపోయి ఇట్లా పండిపోయి ఎండిపోయి రాలుతుంటాయి కదా ఇందులోనే. అది కూడా మన మట్టికి చాలా మంచిది, కంపోస్ట్ లాగా తయారవుతుందండి. ఇదంతా చూసారా ఎంత బాగా రెడీ అయిందో.
అయితే అన్ని టబ్బులకి వేసుకోవడానికి కొన్ని టబ్బుల్లో వేరే వేరే మొక్కలు ఉంటాయి కాబట్టి కుదరదండి. అట్లా ఉన్న వాటికి ఏంటంటే మనం ఈ నీళ్లు నానబెట్టుకొని ఆ నీళ్ళు ఇచ్చుకుంటే మొక్కలకి బాగా ఆ రసం నుంచి మన మొక్కకు కావాల్సిన నైట్రోజన్ అనేది తీసుకుంటుంది. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో చూసారా. వానపాములు చూడండి ఇట్లాగా ఎంత బాగుందో మట్టి. ఇదంతా నేను కటింగ్లు చేసి బకెట్కి వేసి టబ్కి వేసుకొని చూపిస్తానండి. ఇక్కడ కూడా ఉంది ఇదండి. ఇదంతా పెరిగిపోయింది, ఎప్పుడో తీయాల్సింది, నేను కుదరలా ఎండలకి చేయలేక. ఇదండి ఎంత బాగుందో ఇదండి. ఇప్పుడు ఇట్లా వేరు మొక్కకి మట్టిలోకి వేరు ఎంత పోతే అంత మనం పీకినప్పుడు మట్టి గుల్లబారిద్ది మంచిగా. మట్టి కూడా మంచి ఫుడ్ మనం మట్టికి అందించినట్టే. ఇప్పుడు మంచి ఆహారం ఇచ్చాం ఇప్పుడు దాకా, ఇంక ఈ మొక్కకి సరిపోయిద్ది ఇప్పుడు. ఇది చూడండి ఎంత బాగా వస్తుందో. నిన్న సాయంత్రం నీళ్ళు ఇచ్చిపోయానండి, ఇప్పుడు ఉదయాన్నే వచ్చి చేస్తున్నా. అదే ఇదండి చూసారా మట్టి ఎంత బాగా రెడీ అవుతుందో. ఇట్లా ఇవన్నీ పీకేసి కటింగ్ చేసుకొని చూపిస్తానండి. ఇటు కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ చూసారా ఎంత పచ్చగా ఎంత బాగున్నాయో. ఇదంతా పీకాలి ఇప్పుడు. నేను ఒక టబ్బుకైనా 2 టబ్బులకైనా మొత్తం పీకేస్తా. పీకి నానబెట్టుకుంటే మిగతా మొక్కలన్నిటికీ మనం ఆ వాటర్ ఇచ్చుకోవచ్చు. అది చూపిస్తా. ఇదండి 4 టబ్బుల్లో 3 టబ్బుల్లో అది పీకానండి. 3 టబ్బుల్లో అది ఎంత వచ్చిందండి. అసలు ఇది అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తుంటే నేను పొలంలో ఉన్నాననే ఫీలింగ్ వచ్చింది. అంత మంచి స్మెల్ వస్తుందండి. మనం మేత పీక్కొని అది మేత పీకే వాళ్ళకి అర్థమయ్యిద్ది, పొలాన్ని చేసే వాళ్ళకి ఆ వాసన, మట్టి వాసన, ఈ పచ్చ చెట్లు వాసన, అసలు ఆ అనుభూతి అనేది భలే ఉందండి నాకైతే. ఇదిగండి నైట్రోజన్ శాతం ఇందులో ఉంటుంది. ఈ నైట్రోజను దీని నుంచి మన మొక్కలకి మట్టికి అందిస్తుందండి. ఇదిగండి కాయలు కాయలుగా ఉంటుంది. దీని నుంచి మన మొక్కకి మంచి బలం అందిస్తుంది. అయితే ఇప్పుడు దీంట్లోకి నేనేమేం కలుపుతున్నాను, నానబెట్టాలి. ఇది కటింగ్ చేసి నానబెట్టాలి. పెరుగు తీసుకున్నానండి 4 ప్యాకెట్లు. కొంచెం బెల్లం తీసుకున్నా, 1/4 కేజీ బెల్లం తీసుకున్నాను. ఇది మొత్తం నేను టబ్బుకి వేస్తానండి. కట్ చేసి దీనికి టబ్బుకి వేసి ఇది కూడా కటింగ్ చేసి చూపిస్తాను. కట్ చేయాలి ఎందుకంటే అది బాగా పెరిగింది కదండి. కొంచెం ఇట్లా ముక్కలు చేసుకుంటా. త్వరగా మనకి ఇందులో ఉన్న రసం అంతా దిగిద్ది. మనము చిన్న మొక్క అప్పుడు కనుక తీసుకుంటే ఒక 10 రోజులు 15 రోజులు ఆగితే మనకి అట్లయినా కొంచెం కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఇట్లా తీసుకొని ఇదంతా నానబెడతాను. ఇది మళ్ళీ చూపిస్తా కటింగ్లు చేసి. ఇదండి మొత్తం ఇట్లా కట్ చేశానండి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఇదండి ఇప్పుడు దీన్ని మనం పెరుగు కటింగ్ చేసి ప్యాకెట్ తీసేసి పోసాను. బెల్లం ఇదిగండి. ఇదంతా మనకి నానుతుంటుందిలేండి, మనం నీళ్లు పోస్తాం కదా, కొట్టబని లేదు. పెరుగు అయితే కొంచెం కలుపుతానండి. ఇట్లా మజ్జిగలాగా చేసుకుంటే బాగుంటుంది. నేను కవ్వం తీసుకురాల పైకి, ఏం కాదు ఇట్లా అనేసేసి కొన్ని ఆకులు వేసి పిసికామంటే మొత్తం పెరుగు మజ్జిగలాగా అయిపోద్ది, నీళ్ళు పోస్తాం కాబట్టి. మన మొక్కలకి ఎంత మంచి లిక్విడో ఇప్పుడు ఈ ద్రావణం అనేది తయారు చేసుకొని మొక్కలకి ఇస్తే ఎంత బాగా
మొక్కలు ఎదుగుతున్నాయో మీరు అందరూ అంటున్నారు మీ మొక్కలు బాగున్నాయి అమ్మా, భలే ఉన్నాయి మొక్కలు, పచ్చగా బాగుంటున్నాయి అని. ఆ పచ్చదనం రావటానికి, గ్రీనరీగా ఉండటానికి మొక్కలు ఈ గ్రీన్ ఆకులతోటి మనం చేసే లిక్విడ్స్, నేను ఎన్ని రకాలు లిక్విడ్స్ ఇట్లాగే ఆకులతోటి తయారు చేసి ఇచ్చాను మీకు. వీడియోస్ చాలా ఉన్నాయి. కొత్త వాళ్ళు కూడా మనకి యాడ్ అవుతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలామంది. థ్యాంక్స్ అండి అందరికీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మీరు చూసేవాళ్ళు ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మంచి మంచి వీడియోస్, మొక్కలు పెంచుకోవాలండి అందరం. ఇప్పుడు మళ్ళీ ఏందో కరోనా అంటున్నారు. ఇప్పుడు ఈ కరోనా టైంలో, అప్పుడు కరోనా టైంలో చాలామంది మొక్కలు పెంచుకున్నారు. వాళ్ళందరూ కూడా 4-5 ఏళ్ళు అవుతుంది కదా, ఇప్పుడు 2019 నుంచి కరోనా మొదలైంది కదా, అప్పటి నుంచి వేసుకున్న వాళ్ళు ఈ రోజున మంచి మంచి పంటలు తీసుకుంటున్నారు. నేను ఇప్పుడు మొదలుపెట్టి మినిమం 1 సంవత్సరం దాటింది, మొదలుపెట్టి పర్టికులర్గా చేయటము సంవత్సరం దాటింది. సంవత్సరం దాటినప్పటికే ఇంత కొంచెం నాకు సరిపడా మనకి కాయలు పువ్వులు వస్తున్నాయి, కూరగాయలు ఆకుకూరలు మాకు వస్తున్నాయండి. ఇంకా మనం దీన్ని డెవలప్ చేసుకొని మనం ఇంకా మనకి ఏది తింటామో అది పెంచుకుంటే మనకి వేస్ట్ మొక్కలు అక్కర్లేదండి. నా దగ్గర అయితే ఇప్పుడు క్రోటాన్స్ కానీ అట్లా ఏం లేవండి, చూస్తున్నారు కదా. నాకు ఏది అవసరమో అది పెంచుకుంటున్నాను. నీళ్ళు పోస్తున్నాను. పూల మొక్కలు కావాలి మాకు, అందరికీ ఉండాలి, కానీ మాకు పూజకి పూలు కావాలి. మేము తినటానికి కొంచెం ఆకుకూరలు, బయట కొనుక్కొచ్చే ఆకుకూరలు మనకి బాగుండట్లేదని చెప్పి పెంచుకుంటున్నాము. కొన్ని ఏమో పడి మూలుస్తుంటే ఒక్కసారి విత్తనాలు తెచ్చేసుకుంటే మనకి ఇంకన్నీ మంచిగా వస్తుంటాయి, అయ్యే రాలి పడుతుంటాయి. గోంగూర, తోటకూర ఇట్లాంటివి, పాలకూర ఇట్లాంటివి ఏమో మనం విత్తనాలు వేసుకోవచ్చు. కొన్నాళ్ళ పాటు 5-6 నెలలు మళ్ళీ దాని నుంచి ఆకులు కోసుకుంటూ ఉండొచ్చు పాలకూర. ఇట్లా మనం కొన్ని పెంచుకుంటే మన ఇంట్లోకి సరిపోను. అన్నీ పెంచలేము, అన్నీ కూడా రావండి మనకి ఏది అవసరమో అది పెంచుకుంటూ ఉండాలి. ఇట్లాంటివి ఈ మనకి ఇప్పుడు నేను 4 టబ్బుల్లో పీకాను. 4 టబ్బుల్లో కూడా ఈ టబ్బుకు వస్తున్నాయి. మిగతా ఏం చేస్తానంటే ఇది 3 రోజులు 4 రోజులు నాననిస్తానండి. నానిన తర్వాత పోసేస్తాను నీళ్ళు. ఆ రోజు చూపిస్తాను మీకు. మిగతాయి కూడా నేను ఎప్పుడెప్పుడు తీసుకుంటాను అనేది అట్లా మనం వేసి ఉంచుకుంటే 10 టబ్బుల్లోకి మనం 2-3-4 టబ్బులు పీక్కొని ఇట్లా నానబెట్టుకొని ఇచ్చుకోవచ్చు. మళ్ళీ ఒక 15 రోజులు ఆగి 15 రోజులకు ఒకసారి అన్నిటికీ మళ్ళీ ఇచ్చుకోవచ్చు, మళ్ళీ పీక్కొని. అట్లా నేను అలా చేద్దాం అనుకుంటున్నా. ఇదండి, దీని నిండుగా నీళ్ళు పోసి చూపిస్తా. ఇదిగండి, ఇటు తీసుకొచ్చానండి. ఇక్కడ అరుగు కిందకి పెట్టేద్దాము, ఒక గోతం కప్పెడతానండి పైన. వర్షం పడ్డా కూడా, అంటే వర్షాలు చెప్తున్నారు కదా, తడవకుండా ఉండటానికి నేను అరుగు కింద పెట్టుకుంటున్నానండి. అయితే ఇప్పుడు తోటకూర వీకి అక్కడక్కడ కొంచెం ఉంటే అది అంటే విత్తనాలు వచ్చింది, ఇది కూడా కటింగ్ చేసేసానండి. ఇదండి, ఈ మట్టి కూడా మనం మొక్కతోటి పీకినప్పుడు మట్టి వస్తుంది కదా, అది కూడా దాంట్లోకి మంచిగా బాగుంటుంది ఆ మట్టి. ఇదండి, దోసతీగ పీకేసా, ఇది కూడా కటింగ్ చేసి కొంచెం అట్ట వేస్తాను. ఇప్పుడు ఎట్లాంటి మొక్కలు మనం ఏదైనా మనకు వద్దు ఈ మొక్క అనుకుంటే అవి కూడా ఇట్లా నానబెట్టుకోవచ్చండి. మీకు కొంచెం ఏదన్నా పనికిరాని మొక్కలు ఏమన్నా ఉన్నా కూడా తోటకూర కానీ అదేంది గంగవాయిలాకు, అటిక మామిడాకు, తోటకూర ఇట్లాంటివన్నీ నేను చేసి చూపించాను. మునగాకు ఇవన్నీ కూడా. ఇవన్నీ చూడండి, మజ్జిగ ఇలాగ తెల్లగా అవుతున్నాయి చూడండి, మొత్తం మజ్జిగలాగా అయిపోయింది పెరుగు. ఇప్పుడు ఈ మజ్జిగ మన టబ్బుల్లో మట్టిని గుల్లబార్చడానికి, మంచి బ్యాక్టీరియాని మన మట్టికి అందించడానికి మజ్జిగ బాగా పనిచేస్తుందండి. ఈ మజ్జిగ కూడా 4 రోజులు ఉంచేసరికి బాగా పులుస్తాయి కదా,
పులిసిన మజ్జిగ ఇంకా మంచి బ్యాక్టీరియాని మన మట్టికి అందిస్తుందండి. ఇదిగండి బెల్లం గడ్డ కూడా కరిగిపోతుంది, ఇట్లా కరుగుతూ ఉంటుంది. నేనేం చేస్తానంటే రోజు ఒక్కసారి తిరగేస్తా, ఇట్లాగా పైన గోతంగా పెడతాను, తిరగేస్తాను, ఇంకా మంచిగా తయారవుతుందండి. చూడండి, ఇదండి ఇట్లా మొత్తం అడుగు పెట్టేసి ఇంకా నీళ్ళు పోసి మన దగ్గర ఉన్న వాటితోటి మనం చేసుకోవాలండి. ఇదండి 3 బకెట్ల నీళ్ళు, ఈ బకెట్ తోటి 10 లీటర్ల బకెట్తో 3 బకెట్ల నీళ్ళు పోసాను. ఈ మొత్తం మళ్ళీ కలబెట్టి ఒక గోతంగా పెడతా, కొంచెం గాయలాడుతూ ఉంటుంది, బాగా మగ్గుతుంటుంది. రోజు మాత్రం ఒకసారి ఇట్లా తిరగేసుకుంటే మినిమం 3-4 రోజులు నానితే ఇందులో ఉన్న పచ్చదనం అంతా దిగిద్దండి ఇందులో నీళ్ళల్లోకి, మంచిగా ఫర్మెంటెడ్ అవుతుంది. ఇచ్చే రోజు నేను మళ్ళీ చూపిస్తానండి. ఇప్పుడు మీరు కూడా ఎవరైనా వేసుకున్నారా? వేయకపోతే వేసుకోండి. ఇప్పుడు నిన్న ఒకళ్ళు అడిగారు, అది మీరు వేసారా అంటే వేయలేదమ్మా, మీరు అసలు వేసి మళ్ళీ అవి ఎట్లా చేస్తారు, అవి తీసి మళ్ళీ దాన్ని ఏం చేస్తారు అది కూడా వీడియో పెడతారు కదా, అది చూసిన తర్వాత మేము వేసుకుందామని ఆగాము అని చెప్పింది అమ్మాయి. సరే అయితే ఇప్పుడు ఇట్లాగా మనం తయారు చేసి పెట్టుకుంటే ఇప్పుడు 4 రోజులకి మంచి లిక్విడ్ తయారవుతుంది. వర్షాలు పడితే మటుకి ఇవ్వకూడదు కూడా, ఎందుకంటే వర్షపు నీళ్ళతోటి పోయిద్ది. మనం ఇంత కష్టపడి చేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటాను ఎందుకు మనం ఈ నవధాన్యాలు విత్తనాలు వేసాము, ఉపయోగాలు ఏంటి వాటి నుంచి, ఆ మొక్కలు వచ్చాక మనం ఎట్టా చేయాలి, ఇవన్నీ కూడా నేను చెప్పాను ఈ వీడియోలో. ఇది మళ్ళీ ఇచ్చేటప్పుడు నేను చూపిస్తానండి. ఓకే అండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. కొంచెం మీరు వీడియో మొత్తం చూడండి. ఎవరైనా కానీ ఇలాంటి మొక్కలు పెంచుకునే వాళ్ళు వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుద్ది. నేను ఎక్కడెక్కడ ఎట్లా చేసింది, ఎలా చూపిస్తుంది అన్నీ మీకు తెలుస్తాయండి. ప్లీజ్ అండి, మొత్తం వీడియో చూసి మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూసి మొత్తం మీరు అలా తయారు చేసుకోండి. ఇప్పుడు నేను ఇట్లా నానబెట్టుకోండి, వేసి ఉంటే కనుక పీకి నానబెట్టుకోండి. ఇప్పుడు నేను వేసి 1-10 రోజులు అవుతుందండి కరెక్ట్గాను. నేను వీడియో చూశాను, ఇప్పుడు 1-10 రోజులు అవుతుంది. మామూలుగా అయితే 15 రోజులు 20 రోజులకి పీకేయచ్చు. కొంచెం మొన్న ఎండలని మళ్ళీ వర్షాలు పడి ఇప్పుడు 10 రోజుల నుంచి అడపా వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని చెప్పి నేను ఆగాను. ఇప్పుడు ఎండలుగా ఉన్నాయిలే, ఇప్పుడు తీసుకుంటే మనకు ఉపయోగపడుద్ది అని చెప్పి తీసానండి. సరే అండి, ఇట్లా మీరు వేసుంటే పీకి నానబెట్టండి. ఇప్పుడు ఈ వీడియో చూసినాక వేయకపోతే ఇప్పుడైనా వేసుకోండి. కొన్ని టబ్బులు మీకు ఇప్పుడు మనకి కొన్ని చోట్ల ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది చూడండి, మల్లె చెట్టు ఇది కొంచెం తవ్వుకొని ఇట్లాంటి చోట వేసి పెట్టుకుంటే మనం అన్ని మొక్కలకి వేయలేము. ఇప్పుడు అది నిండిపోయింది ఆ మొక్క ఆ టబ్బులోకి. అట్లా కాకుండా మనం కొంచెం ఖాళీగా ఉన్న దగ్గర వేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పీక్కోవటం, 2-3 టబ్బుల్లో పీక్కొని కటింగ్లు చేసుకొని నానబెట్టుకొని మనం మొక్కలకి ఆ నీళ్ళు ఇచ్చుకుందాము. ఓకే అండి, ఇది ఇప్పుడు ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు వేయండి, ఇప్పుడైనా వేసి పెట్టుకుంటే అన్నీ మనకి వచ్చేసరికి మళ్ళీ నెల పట్టుద్ది. నెలకు ఒకసారి మనం వేసుకొని 4 టబ్బులకి వేసి పెట్టుకుంటే అవి మనం అవసరమైనప్పుడు పీక్కోవచ్చు. అట్లా నానబెట్టుకొని 4 రోజులు 3 రోజులు నానబెట్టుకొని ఇస్తుంటే మజ్జిగ వల్ల మట్టి గుల్లబారిద్దండి. నేను తర్వాత పీక్కుంటా, మళ్ళీ అప్పుడు చూపిస్తాను మీకు. ఓకే అండి, చూసారా ఈ పచ్చదనం అనేది అవతల మొక్కకు కూడా పచ్చదనాన్ని ఇస్తుంది. అది నా కాన్సెప్ట్. నేను ఫస్ట్ నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎక్కువ కిచెన్ వేస్ట్ నవధాన్యాలయే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఆకులు నానబెట్టి చూపిస్తున్నాను. మన దగ్గర వచ్చే ఆకులనే మనం తీసుకొని అన్ని రకాల ఆకులు ఒకసారి తీసుకొని నానబెట్టి చూపించాను. అట్లా మన దగ్గర ఉన్న వాటితోటే మనం చేసుకోవాలండి. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు నచ్చితే కామెంట్ రాయండి. ఓకే, బాయ్ అండి.